Namaste and welcome to Lahari's classes. Welcome back to AP KOUSHALAM Skill Test series. ఈ వీడియోలో మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ పైన ఉన్న ఫార్ములాస్ అండ్ ఈక్వేషన్స్ని క్విక్గా రివైజ్ చేసుకుందాము. ఈ వీడియో ఓన్లీ ఎవరైతే బీటెక్లో వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారో, బీఎస్సీలో వాళ్ళకి ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే చూడండి. మిగిలిన వాళ్ళకి ఇది అవసరం లేదు. ప్లీజ్ స్కిప్ చేసి నేను ప్లేలిస్ట్ని కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అక్కడ మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఉంటే చూడండి. ఇదైతే మాత్రం ఓన్లీ బీటెక్ అండ్ బీఎస్సీ ఎవరైతే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ ఉందో వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే టెక్నికల్ టెస్ట్లో మన కోర్ సబ్జెక్ట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు అని వింటున్నాము. ఈక్వేషన్స్ రాయమనడము, కొన్ని కాన్సెప్ట్స్ డెఫినిషన్స్ అడగడము, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే, అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి. చాలా మంచి వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ మీ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ చేస్తున్నాను, ఆల్రెడీ చేసున్నాను కూడా. సో ప్లీజ్ చెక్ దోస్ ఆల్సో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద లెక్చర్. సో క్విక్గా మనం ఈ ఈక్వేషన్స్ చూసుకుందాము. ఇది చాలా క్విక్ రివిజన్. ఇక్కడ డెరివేషన్స్ అవి చేయడానికి మనకు టైం ఉండదు. సో ఈక్వేషన్స్ని చూసుకొని వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ ఓమ్స్ లా వచ్చి V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. వి అంటే వోల్టేజ్, ఐ కరెంట్, ఆర్ రెసిస్టెన్స్. వోల్టేజ్ వోల్ట్స్లో, కరెంట్ యాంపియర్స్లో అండ్ రెసిస్టెన్స్ ఓమ్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ సర్క్యూట్స్, సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్. సిరీస్ సర్క్యూట్స్ అంటే అన్ని సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట, ఒకే లైన్లో ఇలా సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నప్పుడు రెసిస్టెన్స్ వచ్చి టోటల్ రెసిస్టెన్స్, ఎన్ని రెసిస్టర్స్ ఉంటే అవన్నిటినీ సమ్. అండ్ కరెంట్ వచ్చి సిరీస్ సర్క్యూట్ కాబట్టి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది సిరీస్ సర్క్యూట్ మొత్తంలో. సో I1 ఈజ్ ఈక్వల్ టు I2 ఈజ్ ఈక్వల్ టు అండ్ సో అంటిల్ IN. నెక్స్ట్ వోల్టేజ్ వచ్చి మొత్తం అక్కడక్కడ ఉన్న నోడ్స్ దగ్గరంతా ఉన్న వోల్టేజ్ డ్రాప్స్ అన్నీ యాడ్ చేయడమే సిరీస్ సర్క్యూట్లో టోటల్ వోల్టేజ్. సో V total is equal to V1 plus V2 plus V3 and so on plus Vn. Total voltage is the sum of voltage drops across each resistor. Next Ohm's law for series వచ్చి V total is equal to I into R total. నెక్స్ట్ ప్యారలల్ సర్క్యూట్స్లో రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే టోటల్ రెసిస్టెన్స్ 1/R టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అండ్ సో ఆన్ 1/Rn. అన్ని రెసిస్టెన్స్ ఇన్వర్స్ చేసి యాడ్ చేయడము. నెక్స్ట్ 2 రెసిస్టర్సే అయితే R1 R2/R1 ప్లస్ R2 సింపుల్గా. నెక్స్ట్ కరెంట్ అయితే అన్ని టోటల్ కరెంట్ని యాడ్ చేయడము. ఇలా ప్యారలల్గా ఉంటుంది కదా సర్క్యూట్స్. సో ఇక్కడ వెళ్ళే కరెంట్, ఇక్కడ వెళ్ళే కరెంట్, ఇక్కడ వెళ్ళే కరెంట్, ఇక్కడ వెళ్ళే కరెంట్, ఇవన్నిటిని యాడ్ చేయడమే టోటల్ కరెంట్. నెక్స్ట్ వోల్టేజ్ వచ్చి ప్యారలల్ కాబట్టి సేమ్ వోల్టేజ్ డ్రాప్స్ ఉంటుంది. ఇక్కడంతా ఈ నోడ్స్ దగ్గరంతా సేమ్ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. సో V1 ఈజ్ ఈక్వల్ టు V2 ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు Vn. నెక్స్ట్ ఓమ్స్ లా ఫర్ ప్యారలల్ సర్క్యూట్కి ఏమవుతుంది అంటే I ఒక బ్రాంచ్లో వెళ్ళే కరెంటు ఏంటి అంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ డ్రాప్ డివైడెడ్ బై ఈ బ్రాంచ్ రెసిస్టెన్స్. సో I బ్రాంచ్ ఈజ్ ఈక్వల్ టు V/R బ్రాంచ్. నెక్స్ట్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు VI. V ప్లేస్లో ఐఆర్ని రీప్లేస్ చేస్తే I²R ఇంకొక ఫార్ములా. అదే వోల్టేజ్ టర్మ్స్లో చెప్తే V²/R. పవర్ ఎప్పుడు వాట్స్లో ఉంటుంది. V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్, R రెసిస్టెన్స్. ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు PT. ఎనర్జీని జూల్లో కానీ కిలోవాట్ అవర్లో మెజర్ చేస్తాము. P అంటే పవర్, T వచ్చి టైం. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్. రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ρL/A. రో అంటే రెసిస్టివిటీ ఆ మెటీరియల్ది, అండ్ లెంత్ ఏరియా, ఆ వైర్ యొక్క లెంత్ అండ్ ఏరియా. నెక్స్ట్ ఏసీ కరెంట్, డీసీ కరెంట్. ఏసీ కరెంట్ అంటే ఇలా సైనసోయిడల్గా కానీ ట్రయాంగులర్గా కానీ అలా ఉండే కరెంట్ని ఏసీ కరెంట్ అంటారు. అదే డీసీ కరెంట్ వచ్చి డైరెక్ట్ కరెంట్, ఎటువంటి ఇంక్లినేషన్, ఎటువంటి యాంగిల్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళే కరెంట్ డీసీ కరెంట్. ఇది వచ్చి ఏసీ కరెంట్. సో ఏసీ కరెంట్లో మనం అబ్సల్యూట్ వాల్యూ కాకుండా RMS వాల్యూ తీసుకుంటాము. అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. ఓకే, VRMS ఈజ్ ఈక్వల్ టు VM/√2. సో RMS వోల్టేజ్ ఏమవుతుంది అంటే పీక్ వోల్టేజ్ బై √2 చేస్తే RMS వోల్టేజ్ వస్తుంది ఏసీ కరెంట్కి. దెన్ యావరేజ్ వాల్యూ అంటే V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2V పీక్ వోల్టేజ్ బై పై అంటే 22/7. నెక్స్ట్ ఇంపిడెన్స్ అంటే
జెడ్. ఇంపిడెన్స్ అంటే రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్. రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్. ఎప్పుడు వస్తుంది రియాక్టెన్స్ అనేది? ఇదర్ ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు రియాక్టెన్స్ అనేది వస్తుంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్. జెడ్ అంటే ఇంపిడెన్స్, ఆర్ రెసిస్టెన్స్, ఎక్స్ వచ్చి రియాక్టెన్స్, జే వచ్చి ఇమాజినరీ నెంబర్. సో √(-1). నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఏసీ కరెంట్కి మనం డిఫైన్ చేస్తాము. నథింగ్ బట్ వోల్టేజ్కి అండ్ కరెంట్కి మధ్యలో ఉన్న యాంగిల్ యొక్క కొసైన్ వాల్యూ. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు cos of phi. దిస్ phi ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. నెక్స్ట్ సర్క్యూట్ థియరీలో కిర్చాఫ్స్ లా నథింగ్ బట్ ఒక సర్క్యూట్ ఉంటే ఎంత ఇన్కమింగ్ కరెంట్ అయితే వస్తుందో అంత అవుట్ గోయింగ్ కరెంటే వెళ్తోంది అని చెప్తుంది అనమాట కిర్చాఫ్స్ లా. దట్ ఈస్ టోటల్ సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. నెక్స్ట్ కిర్చాఫ్స్ లాలోనే వోల్టేజ్ లా ఏం చెప్తుంది అంటే టోటల్ సర్క్యూట్లో టోటల్ సమ్ ఆఫ్ వోల్టేజ్ వచ్చి 0 అవుతుంది. అక్కడక్కడ డ్రాప్ అవుతుంది వోల్టేజ్, అక్కడక్కడ హై అవుతుంది కదా. ఇలా అన్నిటిని కానీ సమ్ తీసుకుంటే అది 0 వస్తుంది. నెక్స్ట్ వోల్టేజ్ డివైడర్ VO ఈజ్ ఈక్వల్ టు VS ఇంటూ R2/R1 + R2. 2 రెసిస్టర్స్, సోర్స్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ అది VO VS అంటే. కరెంట్ డివైడర్ I1 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R2/R1 + R2. ఆపోజిట్ రెసిస్టర్ ప్రిన్సిపల్. నెక్స్ట్ కెపాసిటర్స్ని కానీ సిరీస్లో కనెక్ట్ చేస్తే అంటే ఒకే లైన్లో కనెక్ట్ చేస్తే ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఏమవుతుంది అంటే 1/C1 + 1/C2 అండ్ సో ఆన్ + 1/CN. ఓకే, ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఇది. నెక్స్ట్ అదే ప్యారలల్లో కెపాసిటర్స్ని కనెక్ట్ చేస్తే టోటల్ కెపాసిటెన్స్ ఏమవుతుంది అంటే డైరెక్ట్గా సమ్ చేసేయడమే C1 + C2 + సో ఆన్ + CN. నెక్స్ట్ కెపాసిటర్ కరెంట్ వోల్టేజ్ I ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ dV/dt. dV/dt అంటే ఏంటి? వోల్టేజ్ డివైడెడ్ బై టైమ్ డిఫరెన్సియేషన్ చేయడం. నెక్స్ట్ కెపాసిటర్ ఎనర్జీ W ఈజ్ ఈక్వల్ టు ½ CV². C వచ్చి ఈక్వివలెంట్ కెపాసిటెన్స్, V వచ్చి వోల్టేజ్. నెక్స్ట్ ఇండక్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే L ఈక్వివలెంట్ అంటే టోటల్ ఇండక్టెన్స్ ఎంత అవుతుంది అంటే L1 + L2 + అండ్ సో ఆన్. అదే ప్యారలల్లో కనెక్ట్ చేస్తే 1/L ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ 1/Li అంటే 1/L1 + 1/L2 అండ్ సో ఆన్ 1/Ln. నెక్స్ట్ ఇండక్టర్ వోల్టేజ్ కరెంట్ రిలేషన్ ఏమవుతుంది అంటే వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇండక్టెన్స్ ఇంటూ di/dt. ఇక్కడ మనం చూసుకుంటే కెపాసిటెన్స్కి రైట్ ఆపోజిట్గా అనిపిస్తుంది. అక్కడ కెపాసిటెన్స్ ఉంటే మనం I ఇంటూ dV/dt చేసాము. ఇక్కడ ఇండక్టెన్స్లో V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ di/dt చేస్తున్నాం. ఇండక్టర్ ఎనర్జీ W ఈజ్ ఈక్వల్ టు ½ Li². L అంటే ఇండక్టెన్స్, I వచ్చి కరెంట్. నెక్స్ట్ ఇంపిడెన్స్. నేను చెప్పాను కదా ఏసీ సర్క్యూట్స్ ఉంటే అది ఇంపిడెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అదే DC అయితే జస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఏసీలో ఇంపిడెన్స్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఇండక్టర్స్ కెపాసిటర్స్ వల్ల వచ్చే రియాక్టెన్స్ రెసిస్టెన్స్. ZR ఈజ్ ఈక్వల్ టు R. రెసిస్టర్ ఒక్కటే ఉంటే ఇంపిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. అదే కానీ ఇండక్టర్ ఉంటే ZL ఈజ్ ఈక్వల్ టు JωL. కెపాసిటర్ ఉంటే ZC ఈజ్ ఈక్వల్ టు 1/jωC. నెక్స్ట్ సిరీస్లో ఉంటే డైరెక్ట్గా యాడ్ చేసేయడమే ఇంపిడెన్స్ని. Z ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు Z1 + Z2. అదే ప్యారలల్లో కానీ ఉంటే ఇంపిడెన్స్ ఈక్వివలెంట్ ఇంపిడెన్స్ అదే టోటల్ ఇంపిడెన్స్ ఏమవుతుంది అంటే 1/Z ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ 1/Z1 + 1/Z2 అండ్ సో ఆన్ టిల్ 1/Zn. అండ్ రియాక్టెన్స్ వచ్చి XL ఈజ్ ఈక్వల్ టు ωL, XC ఈజ్ ఈక్వల్ టు 1/ωC. నెక్స్ట్ RMS ఫర్ సైన్ వేవ్ అయితే RMS వాల్యూ ఏమవుతుంది? ఇంతకుముందు మనం చూసాం VRMS వచ్చి Vm/√2, IRMS ఈజ్ ఈక్వల్ టు Im/√2. దీస్ 2 ఆర్ పీక్ వాల్యూస్. నెక్స్ట్ యావరేజ్ వాల్యూ V యావరేజ్ వచ్చి 2Vm/π. ఇది వచ్చి రియాక్టెన్స్ ఉన్న LC సర్క్యూట్స్ అలాంటి సర్క్యూట్స్లో AC కరెంట్ వెళ్ళేటప్పుడు ఉండే ఫార్ములాస్ అవి. పవర్ ఫ్యాక్టర్ cos∅, నథింగ్ బట్ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అని చూసాం కదా ఇంతకుముందు. ఇప్పుడు ఇంకొక టర్మ్లో రియల్ పవర్ బై అపరెంట్ పవర్. ఈ పవర్స్ ఇచ్చినప్పుడు పవర్ ఫ్యాక్టర్ కనుక్కోండి అంటే రియల్ పవర్ బై అపరెంట్ పవర్ వేస్తే పవర్ ఫ్యాక్టర్ వస్తుంది.
పవర్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత లాసెస్ ఉన్నాయి అని అర్థం. ఓకే, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం RL ఈజ్ ఈక్వల్ టు RTH. మ్యాక్సిమం పవర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎప్పుడైతే లోడ్ రెసిస్టెన్స్ థెవెనిన్ రెసిస్టెన్స్కి ఈక్వివలెంట్ అయినప్పుడు మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ F0 ఈజ్ ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC. L అంటే ఇండక్టెన్స్, C అంటే కెపాసిటెన్స్. నెక్స్ట్ క్యూ ఫ్యాక్టర్ అంటే క్వాలిటీ ఫ్యాక్టర్. క్వాలిటీ ఫ్యాక్టర్ వచ్చి 1/R√L/C. క్వాలిటీ ఫ్యాక్టర్ వచ్చి ఈ ఎల్సీ సర్క్యూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎంత బాగా రెజొనేట్ అవుతున్నాయి ఫ్రీక్వెన్సీకి అనేది చెప్పడమే క్వాలిటీ ఫ్యాక్టర్ అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ కూలుమ్స్ లా చూద్దాము. కూలుమ్స్ లా వచ్చి F ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q1 Q2/R². Q1 Q2 చార్జెస్, R వచ్చి డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ చార్జెస్, ఎంత డిస్టెన్స్ ఉంది అనేది K ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 విచ్ ఈస్ అ కాన్స్టెంట్. దెన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ కండక్టర్ వచ్చి F ఈజ్ ఈక్వల్ టు బిల్ సైన్ తీటా. బిల్ అంటే B వచ్చి ఫ్లక్స్ డెన్సిటీ, I కరెంట్, L వచ్చి లెంత్, తీటా వచ్చి యాంగిల్. నెక్స్ట్ ఫ్యారడేస్ లా E ఈజ్ ఈక్వల్ టు -N dφ/dt. ఫై అంటే ఫ్లక్స్ ఎంత ఇండ్యూస్ అయింది అది, అండ్ E వచ్చి ఇండ్యూస్డ్ EMF, N వచ్చి నంబర్ ఆఫ్ టర్న్స్, T వచ్చి టైం. సో ఎలక్ట్రికల్ మెషిన్స్ చూద్దాము. ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏమవుతుంది, 4.44 ఇంటూ FN ఇంటూ 5 max. ఇది 5 max అంటే మ్యాక్సిమం ఫ్లక్స్, N వచ్చి ఎన్ని టర్న్స్ ఉన్నాయి ఆ ట్రాన్స్ఫార్మర్లో అది, F వచ్చి ఫ్రీక్వెన్సీ, E వచ్చి ఈఎంఎఫ్. నెక్స్ట్ డీసీ మెషిన్ ఈఎంఎఫ్ వచ్చి E5ZN/60A. P వచ్చి పోల్స్, నంబర్ ఆఫ్ పోల్స్, F వచ్చి ఫ్లక్స్ పర్ పోల్, Z వచ్చి కండక్టర్స్, N వచ్చి స్పీడ్ ఆర్పిఎంలో అది కూడా, A వచ్చి ప్యారలల్ పాత్స్. అండ్ టార్క్ ఆఫ్ డీసీ మోటార్స్ వచ్చి టార్క్ ఫార్ములా ఇంపార్టెంట్, K∅IA. K అంటే కాన్స్టెంట్, IA వచ్చి ఆర్మేచర్ కరెంట్, ఆ మోటార్ యొక్క ఆర్మేచర్లో ఫ్లో అయ్యే కరెంట్, ఫై వచ్చి ఫ్లక్స్, T వచ్చి టార్క్. నెక్స్ట్ వచ్చి ఇండక్షన్ మోటార్ స్లిప్, ఇది చాలా ఇంపార్టెంట్. స్లిప్ ఫార్ములా NS - NR/NS. NS అంటే సింక్రోనస్ స్పీడ్, NR అంటే రోటర్ స్పీడ్. నెక్స్ట్ సింక్రోనస్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ NS ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 120F/P సింపుల్గా. F వచ్చి ఫ్రీక్వెన్సీ, P వచ్చి నెంబర్ ఆఫ్ పోల్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డీసీ మోటార్ ఈక్వేషన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. షంట్ మోటార్ ఫీల్డ్ కరెంట్ IF ఈజ్ ఈక్వల్ టు V బై ఫీల్డ్ రెసిస్టెన్స్ RF. IA ఆర్మేచర్లో ఫ్లో అయ్యే కరెంట్, IL అంటే లోడ్ కరెంట్ మైనస్ ఫీల్డ్ కరెంట్. ఆ టర్మ్సే నేను ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ సిరీస్ మోటార్లో IA ఈజ్ ఈక్వల్ టు IL, సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ కరెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ లైన్ కరెంట్. దెన్ స్పీడ్ ఆఫ్ ద మోటార్ వచ్చి N ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫై అంటే ఫ్లక్స్ పర్ పోల్, ఫీల్డ్ ఫ్లక్స్. నెక్స్ట్ కాంపౌండ్ మోటార్ అంటే నథింగ్ బట్ సిరీస్ ప్లస్ షంట్. సో కాంపౌండ్ కాబట్టి రెండింటిని యాడ్ చేసేస్తున్నాం. IF ఈజ్ ఈక్వల్ టు ISH ప్లస్ ISC అంటే సిరీస్ ప్లస్ షంట్ కరెంట్ రెండు. పవర్ సిస్టమ్స్లో రియల్ పవర్ వచ్చి P ఈజ్ ఈక్వల్ టు VI cos φ, రియాక్టివ్ పవర్ వచ్చి VI sin φ, Q. అపరెంట్ పవర్ వచ్చి S ఈజ్ ఈక్వల్ టు VI సింపుల్గా. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ వచ్చి Z0 ఈజ్ ఈక్వల్ టు √L/C. L అంటే ఇండక్టెన్స్, C అంటే కెపాసిటెన్స్ పర్ యూనిట్ లెంత్. నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్లో SCR కంట్రోల్డ్ రెక్టిఫైర్ VDC ఈజ్ ఈక్వల్ టు VM/π ఇంటూ 1 + cos ఆల్ఫా. ఆల్ఫా వచ్చి ఫైరింగ్ యాంగిల్, VM వచ్చి పీక్ వోల్టేజ్. నెక్స్ట్ డీసీ చాపర్ వచ్చి DC టు DC కన్వర్ట్ చేసేది, చాపర్స్ తెలుసు కదా. సో ఆ ఫార్ములా VO వచ్చి అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అంటే డ్యూటీ సైకిల్ ఇంటూ సప్లై వోల్టేజ్. నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్ చూడండి. కంట్రోల్ సిస్టమ్స్లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని G(S) అని రిప్రజెంట్ చేస్తాము, విచ్ ఈజ్ నథింగ్ బట్ C(S/R)(S). C(S) అంటే అవుట్పుట్, R(S) అంటే ఇన్పుట్. నెక్స్ట్ ఓపెన్ లూప్, క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్. ఓపెన్ లూప్ సిస్టంలో అయితే G(S) 0, H(S) 0, ఫీడ్బ్యాకే ఉండదు. సో ఓపెన్ లూప్లో G(S) ట్రాన్స్ఫర్ ఫంక్షన్, వేరాజ్ క్లోజ్డ్ లూప్లో ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఫార్ములా ఇది G(S/1 + G(S ఇంటూ H)(S). నెక్స్ట్ టైమ్ రెస్పాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. ఫస్ట్ ఆర్డర్ సిస్టంలో G(S) ఈజ్ ఈక్వల్ టు K బై టైమ్ కాన్స్టెంట్ S + 1. స్టెప్ రెస్పాన్స్ వచ్చి C(t) ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 1 - e⁻t/τ టైమ్ కాన్స్టెంట్. నెక్స్ట్ సెటిలింగ్ టైమ్ T(S) ఈజ్ ఈక్వల్ టు 4 బై డాంపింగ్ రేషియో ఇంటూ ωn న్యాచురల్ ఫ్రీక్వెన్సీ.
నెక్స్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో ట్రాన్సిస్టర్ కరెంట్ గెయిన్ ఏమవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు ఐసీ బై ఐబీ, కలెక్టర్ కరెంట్ బై బేస్ కరెంట్. నెక్స్ట్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్లో ఏవి అంటే వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ఎఫ్ బై ఆర్ఐఎన్. ఆర్ఎఫ్ వచ్చి ఫీడ్బ్యాక్ రెసిస్టర్, ఆర్ఐఎన్ వచ్చి ఇన్పుట్ రెసిస్టర్. నెక్స్ట్ ఆర్సీ ఫిల్టర్ కట్ ఆఫ్ ఏమవుతుంది, ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆర్సీ. ఆర్ రెసిస్టెన్స్, సి కెపాసిటెన్స్. నెక్స్ట్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో కన్వల్యూషన్ వై ఆఫ్ టీ వచ్చి ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ హెచ్ ఆఫ్ టీ. ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇన్పుట్, హెచ్ ఆఫ్ టీ వచ్చి ఇంపల్స్ రెస్పాన్స్, వై ఆఫ్ టీ అంటే అవుట్పుట్ ఆ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో. నెక్స్ట్ శాంప్లింగ్ థియరమ్ ఎఫ్ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2f మ్యాక్సిమమ్. శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ మ్యాక్స్ అంటే మ్యాక్సిమమ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎర్రర్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చి మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. మైనస్ అనే సైన్ వచ్చినా కూడా మనం అబ్సల్యూట్ వాల్యూలో ప్లస్గా తీసుకుంటాం. నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్ వచ్చి అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ. పర్సంటేజ్ ఎర్రర్ వచ్చి ఇంటూ 100. సింపుల్గా అబ్సల్యూట్ ఎర్రర్ ఇంటూ 100 పర్సంటేజ్ వస్తుంది. నెక్స్ట్ వీట్ స్టోన్ బ్రిడ్జ్లో R1/R2 ఈజ్ ఈక్వల్ టు R3/RX. RX అనేది మనకి అన్నోన్ రెసిస్టెన్స్, మనం కనుక్కోవాల్సిన రెసిస్టెన్స్. ఈ ఫార్ములా నుంచి RX కనుక్కోవచ్చు. రేషియో ఆర్మ్స్ అండ్ స్టాండర్డ్ అడ్జస్టబుల్ రెసిస్టర్ R3 అంటే. నెక్స్ట్ కెల్విన్ డబుల్ బ్రిడ్జ్ యూజ్డ్ ఫర్ లో రెసిస్టెన్స్ మెజర్మెంట్. ఫార్ములా ఈజ్ సిమిలర్ బట్ విత్ రేషియో ఆర్మ్స్ అంటే R1/R2 ఇంటూ R3 ప్లస్ RS మైనస్ RS. టర్మ్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సిటీ అండ్ పీటీ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ రేషియో వచ్చి ప్రైమరీ కరెంట్ బై సెకండరీ కరెంట్. పీటీ రేషియో వచ్చి ప్రైమరీ వోల్టేజ్ బై సెకండరీ వోల్టేజ్. వాట్ మీటర్ యొక్క ఫార్ములా పీ పవర్ ఈజ్ ఈక్వల్ టు VI cos phi. V వచ్చి RMS వోల్టేజ్, I వచ్చి RMS కరెంట్, cos phi వచ్చి పవర్ ఫ్యాక్టర్ మనకు తెలిసిందే. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెటీరియల్స్లో లాసెస్ ఎంత, హిస్టెరిసిస్ లాస్కి ఈ ఫార్ములా PH హిస్టెరిసిస్ లాస్ అంటే ఈటా ఇంటూ B/N మ్యాక్స్, B మ్యాక్స్ పవర్ N ఇంటూ F. అవి వచ్చి మెటీరియల్ కాన్స్టెంట్స్, B మ్యాక్స్ వచ్చి మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ, F వచ్చి ఫ్రీక్వెన్సీ. సో హిస్టెరిసిస్ లాస్ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ హిస్టెరిసిస్ లాస్ కూడా పెరుగుతుంది. ఇట్ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ విత్ ఫ్లక్స్ డెన్సిటీ బికాస్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్ ఈటా, exponent n. Next, better magnetic materials have lower eta and lower n, meaning lower losses. తక్కువ లాసెస్ కావాలి అంటే ఈటా తక్కువ వాల్యూ ఉండాలి, ఎన్ తక్కువ వాల్యూ ఉండాలి. నెక్స్ట్ ఎడ్డీ కరెంట్ లాస్ ఫార్ములా, ఇది ఇంపార్టెంట్. P ఈజ్ ఈక్వల్ టు KE B² F² T²V. సో ఈ టర్మ్స్ ఏంటి అంటే KE అంటే ఒక కాన్స్టెంట్, B వచ్చి ఫ్లక్స్ డెన్సిటీ, F వచ్చి ఫ్రీక్వెన్సీ అండ్ T వచ్చి థిక్నెస్ ఆఫ్ ద కోర్ లామినేషన్, V వచ్చి వాల్యూమ్ ఆఫ్ ద కోర్. నెక్స్ట్ కండక్టివిటీ అంటే 1/ρ. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/ρ. సిగ్మా అంటే కండక్టివిటీ, రో అంటే రెసిస్టివిటీ. నెక్స్ట్ హై వోల్టేజ్ ఇంజనీరింగ్లో ఫార్ములాస్ చూద్దాము. డైఎలక్ట్రిక్ స్ట్రెంత్, ఇన్సులేషన్. డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూస్తే E ఈజ్ ఈక్వల్ టు V/D. V అంటే వోల్టేజ్, D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద కెపాసిటర్స్. కెపాసిటెన్స్ ఫార్ములా C ఈజ్ ఈక్వల్ టు ε0 A/D. ε0 అంటే ఏంటి, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఆర్ వాక్యూమ్. అదొక కాన్స్టెంట్, 8.854 ఇంటూ 10⁻⁻12 ఫారడే పర్ మీటర్. εr వచ్చి రిలేటివ్ పర్మిటివిటీ, దట్ ఈస్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఇచ్చి హౌ మచ్ ద మెటీరియల్ కెన్ స్టోర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంపేర్డ్ టు వాక్యూమ్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ డైఎలక్ట్రిక్ ఫార్ములా W ఈజ్ ఈక్వల్ టు ½ CV². ఈ ఎనర్జీ ఫార్ములా ఇంపార్టెంట్. కెపాసిటర్ డివైడర్ HV మెజర్మెంట్, వోల్టేజ్ రేషియో V1/V2 ఈజ్ ఈక్వల్ టు C2/C1. నెక్స్ట్ రెసిస్టివ్ డివైడర్ V1/V2 ఈజ్ ఈక్వల్ టు R1 + R2/R2. నెక్స్ట్ డైఎలక్ట్రిక్ లాస్ టాంజెంట్, tan డో ఈజ్ ఈక్వల్ టు IR/IC. IR అంటే రెసిస్టివ్ కరెంట్ లాస్ కాంపనెంట్, IC వచ్చి కెపాసిటివ్ కరెంట్ ఛార్జింగ్ కరెంట్. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ tan డో వాల్యూ ఎంత పెరిగితే అంత పూర్ ఇన్సులేషన్ ఉంది అని అర్థం, అంత లాస్ అవుతోంది అని అర్థం. సో ఇది మనకు ఎప్పుడు తక్కువ వాల్యూ ఉండాలి tan డో అనేది, అప్పుడే మనకి ఇన్సులేషన్ బాగుంది అని అర్థం. నెక్స్ట్ డైఎలక్ట్రిక్ పవర్ లాస్ P ఈజ్ ఈక్వల్ టు V² ఒమేగా C tan డో.
P అంటే డైఎలక్ట్రిక్ పవర్ లాస్ వాట్స్లో, V వచ్చి ఆర్ఎంఎస్ అప్లైడ్ వోల్టేజ్, ఒమేగా వచ్చి యాంగులర్ ఫ్రీక్వెన్సీ 2πf, C వచ్చి కెపాసిటెన్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్, tan డో వచ్చి లాస్ టాంజెంట్. నెక్స్ట్ లైట్నింగ్ స్ట్రోక్ కరెంట్ ఎంపిరికల్ ఫార్ములా I of t is equal to I0 into e power minus t by tau 2 minus e power minus t by tau 1. I of t వచ్చి లైట్నింగ్ కరెంట్ at time t, I0 that is I0 వచ్చి పీక్ స్కేలింగ్ ఫ్యాక్టర్ నార్మలైజింగ్ కాన్స్టెంట్, tau 1 వచ్చి ఫ్రంట్ టైం కాన్స్టెంట్, ఇది వచ్చి టెయిల్ టైం కాన్స్టెంట్, డీకే టైమ్ ఆఫ్ స్ట్రోక్, t వచ్చి టైం. Corona loss formula PC is equal to 242.4 into F plus 25 root of R by D into V minus VC whole square into 10 power minus 5. పవర్ లాస్ కదా ఎప్పుడు కానీ వాట్స్లోనే ఉంటుంది. ఇక్కడ కరోనా పవర్ లాస్ పర్ కిలోమీటర్ చూస్తే కిలో వాట్ పర్ కిలోమీటర్ మెజర్ చేస్తాము. ఎఫ్ వచ్చి సప్లై ఫ్రీక్వెన్సీ హర్డ్స్లో, ఆర్ వచ్చి రేడియస్ ఆఫ్ కండక్టర్ సెంటీమీటర్స్లో, డి వచ్చి డిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్స్ సెంటీమీటర్స్లో, వి వచ్చి ఆపరేటింగ్ ఫేజ్ టు న్యూట్రల్ వోల్టేజ్ కిలో వోల్ట్లో, అండ్ వీసీ వచ్చి క్రిటికల్ డిస్రప్టివ్ వోల్టేజ్ కేవీలో. నెక్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ, హీటింగ్ కదా, ఎలక్ట్రిక్ హీటింగ్ అనేది ఉంటుంది కదా. ఎలక్ట్రిక్ హీటింగ్లో H is equal to I²RT హీటింగ్ అనమాట. హీట్ ప్రొడ్యూస్డ్ జూల్స్లో, అదొక ఎనర్జీ కదా, సో జూల్స్లో మెజర్ చేస్తాము. I వచ్చి కరెంట్ యాంపియర్స్లో, R రెసిస్టెన్స్, T వచ్చి టైమ్ సెకండ్స్లో. నెక్స్ట్ ఇల్యూమినేషన్ ఎంత కాంతి వస్తుంది అంటే E is equal to F/A. E is equal to ఇల్యూమినేషన్ దట్ ఈస్ లక్స్, మెజర్ దాని యూనిట్స్ వచ్చి లక్స్, F వచ్చి ల్యూమెన్స్, A వచ్చి ఏరియా. నెక్స్ట్ ఎర్తింగ్ అండ్ సేఫ్టీ, ఎర్తింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ రాడ్ ఎర్త్ ఎలక్ట్రోడ్ ఏమవుతుంది అంటే ఫార్ములా R is equal to ρ by 2πL న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 4L by D minus 1. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్లేట్ ఎలక్ట్రోడ్ R is equal to ρ by 4A. నెక్స్ట్ అర్త్ రెసిస్టెన్స్ R is equal to ρL by A. ఇది ఇంపార్టెంట్. R వచ్చి రెసిస్టెన్స్, అర్త్ రెసిస్టెన్స్, ρ వచ్చి రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సాయిల్ టైప్, మాయిశ్చర్, టెంపరేచర్ అవంతా. L is equal to లెంత్ ఆఫ్ ది కండక్టర్, A వచ్చి క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్. నెక్స్ట్ ఫాల్ట్ జరిగినప్పుడు ఎంత కరెంట్ ఉంది మెజర్ చేయాలి కదా. ఎలా మెజర్ చేస్తామంటే V/Z వోల్టేజ్ బై ఫాల్ట్ ఇంపిడెన్స్. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కొన్ని ఫార్ములాస్ చూద్దాము. బూలియన్ ఎక్స్ప్రెషన్స్ మనకు తెలిసిందే. A+A అంటే ఆర్ గేట్ ఉంటే A వస్తుంది, A into A రెండు సేమ్ అంటే 1 into 1 అయితేనే 1 వస్తుంది, అదే 1 into 0 అయితే 0, 0 into 1 0, 0 into 0 0. దెన్ A+A' is equal to 1, ఆర్ కదా, 1 + 0 1, 0 + 1 అయినా 1, 1 + 1 1 + 0 1 అవుతుంది. A+A' అయితేనే 1, సిమిలర్గా ఉంటే 0 + 0 0, 1 + 1 0. నెక్స్ట్ A into A' వచ్చి 0 అవుతుంది, అంటే 1 into 0 0, 0 into 1 0, ఎక్సెప్ట్ 1 into 1 మాత్రమే 1. నెక్స్ట్ నంబర్ కన్వర్షన్, డెసిమల్లో నుంచి ఇప్పుడు 64 అనే నెంబర్లో నుంచి దాన్ని బిట్స్ వైజ్ కన్వర్ట్ చేయాలి అంటే ఎలాగా, దాన్ని సిగ్మా ఇంటూ బిట్ ఇంటూ 2 పవర్ పొజిషన్ అంటే 2 పవర్ 0, 2 పవర్ 1 అలా చేసుకుంటూ వెళ్ళి రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. నెక్స్ట్ స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్, ఫాల్ట్ ఎంవిఏ ఎంత ఫాల్ట్ అయినప్పుడు ఎంత ఎంవిఏ ఉంది, మెగావాట్ యాంపియర్స్ ఉంది అంటే 1.732 అంటే √3 ఇంటూ వి లైన్ ఇంటూ ఐ ఫాల్ట్ డివైడెడ్ బై 10⁶. లైన్ వోల్టేజ్, ఫాల్ట్ కరెంటు సర్క్యూట్ బ్రేకర్స్లో, అదర్ ప్రొటెక్టివ్ డివైజెస్లో యూజ్ చేస్తారు. హయ్యర్ ఫాల్ట్ ఎంవిఏ అంటే స్ట్రాంగర్ ఫాల్ట్, రిక్వైర్స్ మోర్ రోబస్ట్ ప్రొటెక్షన్. ఫాల్ట్ ఎంవిఏ వచ్చి బేస్ ఎంవిఏ బై పర్ యూనిట్ ఇంపిడెన్స్. ఎంవిఏ స్టాండ్స్ ఫర్ మెగావోల్ట్ యాంపియర్స్. పర్ యూనిట్ ఇంపిడెన్స్ అంటే ఏంటి అంటే ద ఇంపిడెన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఎలిమెంట్, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్, లైన్ ఎక్సెట్రా. నెక్స్ట్ రిలే ఆపరేటింగ్ టైం ఎలా కనుక్కోవాలి అంటే K/I⁴N. KN కాన్స్టెంట్స్, I వచ్చి ఫాల్ట్ కరెంట్. నెక్స్ట్ సర్క్యూట్ బ్రేకర్ రేటింగ్ వచ్చి బ్రేకింగ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ V ఇంటూ I ఇంటూ 10⁻⁻6 మెగావోల్ట్స్ యాంపియర్. V వచ్చి సిస్టమ్ వోల్టేజ్, I వచ్చి ఫాల్ట్ కరెంట్, √3 అంటే 1.732 అది మనకు తెలిసిందే. 10⁻⁻6 ఎందుకంటే వోల్ట్ యాంపియర్ నుంచి మెగావోల్ట్ యాంపియర్ కన్వర్ట్ చేయడానికి. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్స్లో క్లాక్ పీరియడ్ ఒక ఫార్ములా 1 ఫ్రీక్వెన్సీ, నథింగ్ బట్ 1 క్లాక్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టైమ్, ఎగ్జిక్యూషన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు సైకిల్స్ ఇంటూ టైం పీరియడ్.
నెక్స్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్లో లోడ్ ఫ్యాక్టర్ అంటే లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్. డిమాండ్ ఫ్యాక్టర్ అంటే మ్యాక్సిమం డిమాండ్ బై కనెక్టెడ్ లోడ్. నెక్స్ట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే మ్యాక్సిమం డిమాండ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సో ఇది ఇంపార్టెంట్, ఈ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా కూడా అడగచ్చు. సో ఇది మనం ఎండ్కి వచ్చేసాము లెక్చర్కి. నేను అన్ని యూనిట్స్ని కవర్ చేశాను అని అనుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ అన్నీ ఇక్కడ నేను ఇచ్చాను, ఇంపార్టెంట్ వన్స్ అంతా కూడా. సో ఇది క్విక్గా ఎందుకు చేస్తున్నానంటే టైం తక్కువగా ఉండడం వల్ల ఒక్కసారిగా మీ సబ్జెక్ట్స్ అన్నీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఎస్సీలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నిట్లో ఈక్వేషన్స్ని రివైజ్ చేసుకోవడానికే ఇది. సో బాగా రివైజ్ చేయండి, డోంట్ ప్యానిక్, గివ్ యువర్ బెస్ట్. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీకు యూస్ఫుల్ అయి ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.